to the concerned authority, we will definitely examine it. కాళేశ్వరం నిర్మాణం ఏంటి మీ ప్రశ్న అర్థం కాదు. ప్రశ్న ఏంటి? ఇసుక టెండర్లు పిలవటం తప్ప, కాళేశ్వరం నిర్మాణం తప్ప, ఏంటి మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు అవగాహన ఉన్నోడితో అయితే ఎవడైనా మాట్లాడగలడు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పారు, దేశం అంతా చూసింది. డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి చూశారు, ఇది మొత్తం దీన్ని రిప్లేస్ చేసి బాగు చేయకపోతే ప్రమాదం అన్నారు. ఇటువంటి భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు టెక్నికల్గా సౌండ్ అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానాలపైన మనం నిర్ణయాలు చేస్తే అవి క్షేమంగా ఉంటాయి. ఇంజనీరింగ్ వ్యవస్థ కాదు, నేనే డిజైన్ చేస్తాను, కేసీఆర్ గారు డిజైన్ చేసి కడితే అది కుంగిపోయింది. సో మేము కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చెప్పినట్టు చేయాలి తప్ప ఏదో ఏ అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడినట్టు చేసామనుకో, ఇప్పటికే దాన్ని 94,000 కోట్లు నష్టపోయాం. ఇంకా ఎట్లా నష్టపోతామండి? దానికి సంబంధించిన నిపుణులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులు కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ ఇంజనీరింగ్ వ్యవస్థ నిర్ణయాలు చేస్తుంది. నంబర్ 1. ఇక ఇసుక టెండర్లు అంటారా? ఇసుక అంటే అది కట్టాలంటే ఆడ మ్యాట్ వేసిన ఇసుక ఏంది, ఆడ పునాదులు తీసి పని చేయాలంటే ఆ మ్యాట్ వేసిన ఇసుక తొలగించాలని వాళ్ళు చెప్పింది. అది కూడా అవగాహన లేకుండా మాట్లాడితే ఇదంతా ఎట్లుంటుందంటే కేవలం ఏదో పని లేక వాళ్ళే చెప్తూ ఉండేవాళ్ళు, పని లేక గాడిద పనులు తోముతూ ఉండేవాళ్ళు. ఇలా ఇది అలా పని లేనటువంటి వాళ్ళు మాట్లాడే పనికి మనం మాట్లాడు, తెలుసుకొని అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. బహుశా మీకు మేము కట్టిన అప్పుల గురించి మీకు తెలిస్తే ఈ ప్రశ్న అడిగేవాడు కాదు. చేసిన అప్పుల కంటే కట్టిన అప్పు, ప్రిన్సిపల్ అమౌంట్ అప్పు చాలా ఎక్కువగా 36,000 కోట్లు ఇప్పటికే కట్టాం. 38 ఇప్పటివరకు చేసిన అప్పుకు సంబంధించి మేము ఆల్రెడీ బడ్జెట్లో పెట్టాం, ఏ స్కీమ్స్ కోసం ఎంత తీసుకో